జర్మనీలో యాంట్వర్ప్ అనే ప్రాంతములో హెన్రీ ఫిలిప్ అనే ఒక వ్యాపారస్తుడు అలాగనే వచ్చాడనమాట. వచ్చి ఆయన చక్కటి వెల్దీ, చాలా ధనికుడైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, ఎంతో చార్మింగ్ పర్సనాలిటీ అనమాట, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఆయనది. ఎవరు? ఈ హెన్రీ ఫిలిప్ అనే వ్యాపారస్తుడు విలియం టిండేల్ దగ్గరికి వచ్చారనమాట. అయితే ఒకరోజు అలాగే డిన్నర్ చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు ఈ వ్యాపారస్తుడు రావటము, ఆయన మాట తీరుని బట్టి, ఆయన పర్సనాలిటీని బట్టి అందరు అనేక మంది ఆయన చుట్టూన్న వారు ఆకర్షించబడి ఆయన ద్వారా ఏ రీతిగా ఆయనతోటి ఫ్రెండ్స్ ఉండాలని దే వర్ లుకింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్షిప్, దే వర్ సీకింగ్ హిస్ ఫ్రెండ్షిప్ అనమాట. అయితే టిండేల్ కూడా ఆ వ్యక్తిని చూసి ఎంతో నమ్మకం కలిగింది. మంచి వ్యక్తి, మంచి మాట్లాడుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, చక్కగా ప్రవర్తిస్తున్నాడు, యూనో హీఈస్ అ వెరీ చార్మింగ్ పర్సనాలిటీ అని నమ్మకం కలిగింది అనమాట. అయితే టిండేల్ చేసిన తప్పేంటిదంటే, ఆయనని తన స్టడీ రూమ్, అంటే ఎక్కడైతే బుక్స్ ఉంటాయో, ఎక్కడైతే తన రహస్యాలు ఎలాగ పనిచేస్తాడో, ఆ పేపర్స్, ఆ ప్రింటెడ్ షీట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికి తీసుకువెళ్ళి అదంతా చూపించి, ఇదిగో దిస్ ఇస్ మై లైబ్రరీ, ఇక్కడ నేను పని చేస్తాను, ఇది నా రహస్యం, ఆయనకున్న రహస్యాలన్నీ ఆ హెన్రీ ఫిలిప్ అనే వ్యక్తికి చెప్పారనమాట. అయితే ఇలాగ చెప్పిన వెంటనే అప్పటికి వారెంట్ ఉంది కదండి. ఏంటి ఆ వారెంట్ అంటే, టిండెల్ని ఎవరైనా అరెస్ట్ చేయాలి, ఎవరైనా అరెస్ట్ చేస్తే వారికి ఇంత అమౌంట్ లేకపోతే ఇట్లా అని ఆ కింగ్ దగ్గర నుండి ఆర్డర్ పొందుకున్నారు. కాబట్టి ఏం చేస్తాడంటే, ఇంతగా నమ్మిన ఆ ఫిలిప్ హెన్రీ ఏం చేస్తాడంటే, ఆ వెనుకపోటు, దాన్ని ఏమంటారు, వెన్నుపోటు చేస్తాడు. హీ లిటరలీ బ్యాక్ స్టాబ్డ్ హిమ్. ఎంతగా నమ్మాడు, ఒక స్నేహితుడుగా నమ్మిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక వెన్నుపోటు లాగా ఆయన మెల్లగా ఆ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి, నాకు తెలుసు టిండేల్ ఎక్కడున్నాడో, మీరు నాతో పాటు కూడా రండి అని చెప్పి, వారితో పాటు ఆయనతో పాటు లాయర్స్ని, పోలీస్ని, సైనికుల్ని, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి రహస్యంగా ఒక మామూలుగా ఏదో రోజులాగా మామూలుగా యథావిధిగా డిన్నర్కి వెళ్తున్నట్టు వెళ్ళి ఆయన బోన్ చేసి ఇలాగ బయటికి వస్తున్నా, అది ఇరుకైన మార్గం కాబట్టి ఏమంటాడంటే, నువ్వు ముందు నడువు టిండేల్, నేను నీ వెనకాల నడుస్తానని చెప్పి ఆయన ముందు నడుస్తున్నప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న ఆ పోలీస్, ఆ సైనికులు వారి దగ్గరికి సైగ చేస్తాడంటే, ఏం సైగ చేస్తాడంటే, ఈయననే అరెస్ట్ చేయండి అన్నప్పుడు, అరెస్ట్ చేయనప్పుడు వాళ్ళు దే వర్ రెడీ టు సీజ్ హిమ్. ఇంకా ఆయనని పట్టేసుకొని ఆయనని విలియం టిండేల్ అరెస్ట్ చేసి 1535 అనే సంవత్సరంలో ఆయనని అరెస్ట్ చేసి అలాగా ఆయనని బంధించేశారనమాట. అప్పటికి విలియం టిండేల్ గురించి విన్న అనేక మంది, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ బట్టి అనేక మంది ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. కాబట్టి ఎంతో మంది కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా సామాన్యులైన వారు, ధనికులైన వారు ఆయన అందరూ అగేన్స్ట్గా అపోజ్ చేస్తారు. కానీ ఎవరైతే సామాన్యులుగా ఉన్నారో వారు మాత్రము ఎంతగానో అపోజ్ చేస్తారంట కింగ్ హెన్రీ తోటి. ఇలాగ ఎట్లా చేస్తారు, హౌ కెన్ యూ అరెస్ట్ హిమ్ అని ఆయనని అలాగా ఒపోజ్ చేసినప్పుడు, ఈ సందర్భంలో మీకు మరొకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటిదంటే, మనం కూడా అనేక సార్లు అన్ని నమ్మి మన స్నేహితులని, మన బంధువులని, నా ప్రాణ స్నేహితురాలని అన్ని నమ్మి మన రహస్యాలు, మన పాపాలు, లేకపోతే మన లోపాలు అన్నీ కూడా బట్టబయలు చేస్తూ ఉంటాము. నేను ఒక్కటే చెప్పగలుగుతాను ఏంటంటే, ఇటువంటి పరిస్థితులు ఉన్న ఎవరైనా దయచేసి మీ రహస్యాలు, లేకపోతే మీరు మీ జీవితంలో చేసిన తప్పుడు పనులు, అది దేవునికి తప్ప ఇంకా ఎవ్వరికి చెప్పకండి. దేవునికి తెలిసి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే చాలు. కానీ ఒకవేళ మీరు ఎవరి పక్షానైనా, లేకపోతే ఎవరికైనా విరోధంగా మాట్లాడారు, విరోధమైన కార్యాలు చేస్తారంటే దయచేసి వారిని వెళ్ళి క్షమాపణ అడగండి. కానీ మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన లోపాలు కానీ, లేకపోతే మీరు చేసిన భయంకరమైన పనులు, మనుషులు ఎప్పుడు కూడా నమ్మలేము. అందుకనే దేవుని వాక్యం అంటుంది, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం చెప్పిన రహస్యాలు, మనం చేసిన పాపాలు, మీకు కొన్నిసార్లు రహస్య పాపాలు తెలిసి ఉంటుంది, మీ జీవితంలో మీరు చేసే రహస్య పాపాలు, అది ఎవ్వరికి తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి తెలుసు, మీకు తెలుసు. ఎన్నో సంవత్సరాలండి నా ప్రాణ స్నేహితుడు, ఎన్నో సంవత్సరాలు నా ప్రాణ స్నేహితురాలు, ఎన్నో సంవత్సరాలు నా లవ్వర్ అని అంటూ ఉంటారు. కానీ ఎవరైనా స్వార్థం కోసం మనలో విడిచిపెట్టే వారే.
యూదా ఇస్కరియోతులో మన జీవితంలో కూడా అనేక మంది ఉంటూ ఉంటారు. దయచేసి ఎవరిని నమ్మకండి, ఎవరిని గుడ్డిగా నమ్మి అంత చెప్పకండి, అంత ఇచ్చేయకండి. There should be some kind of privacy. There should be something that you have to have for yourself. Not everybody needs to know what you know. మీకు తెలిసినంత ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఆశ మీకు వద్దు. నా జీవితంలో ఇన్ని తప్పులున్నాయి, నేను చెప్తే గానీ నాలో ఉన్న భారం పోదు అంటే దయచేసి అట్లాంటి భారం మీకుంటే మీరు దేవునితోటి చెప్పుకోండి, దేవునితో మాట్లాడండి. ఇలాగనే అయింది. విలియం టిండేల్ ఎంతో నమ్మడు. హెన్రీ ఫిలిప్ అనే వ్యక్తిని ఎంతో నమ్మకస్తుడు అనుకున్నాడు, కానీ ఆ హెన్రీ ఫిలిపే వెన్నుపోటు, ఈ లిటరలీ బ్యాక్ స్టాబ్డ్ హిమ్. ఆయన అరెస్ట్ చేసేలాగా, ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేలాగా, అలాగా అపవాది అనేక మంది వ్యక్తుల్ని వాడుకుంటూ ఉంటాడు. మరి ముఖ్యంగా సేవలో ఉన్నవారు, దేవుని భయం కలిగిన వారు, దైవ భక్తిలో ఉన్నవారు మారు వేషం వేసుకొని వస్తాడు అపవాది. తెలుసా? మారు వేషం వేసుకొని ఎంతో ప్రేమ చూపిస్తున్నట్టు, ఎంతో ఆప్యాయత కలిగినట్టు, ఎంతో అక్కర కలిగినట్టు మీ ఎడలో చూపిస్తుంటాడు. కానీ విచేక్షణ జ్ఞానము మనకెంతో అవసరము. డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్. When you have the discerning of the spirit, you will know that it is not from the Lord. అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాదని మీకే తెలుస్తుంది కదండి. యూదా ఇస్కరియోతు కూడా దేవుణ్ణి, యేసు ప్రభుని ఒక ముద్దుతోటి అప్పచెప్పాడంట. అబ్బా, మనం అనుకుంటాం ఒకవేళ మనమే యేసు ప్రభు స్థానంలో ఉంటే ఎంత ప్రేమ, ఏ శిష్యుడు కూడా నాకు ముద్దు పెట్టలేదు, ఏ శిష్యుడు కూడా నన్ను ఇంతగా ప్రేమించలేదు. కానీ యూదా ఇస్కరియోతు చూడు, ఒకవేళ మనముంటే, దేవుడు కాకుండా మనముంటే, అలాగా మనం కూడా మాయ మాటలకి, మృదువైన మాటలకి, ఏదో మనుషులు పూస్తూ ఉంటారు కదా, బటర్ పూస్తూ ఉంటారు అంటూ ఉంటాం కదా, అట్లాంటి మాటలకి లొంగిపోతూ ఉంటాము. విల్ సరెండర్ అవర్ సెల్ఫ్. ఇంతగా ప్రేమిస్తున్నాడు, నాదున్నదంతా నేను ఇంకేం దాచిపెట్టను అనుకున్న ఆ పరిస్థితిలో సడన్ గా వెన్నుపోటు చేస్తాడు. సంసోను జీవితంలో కూడా మనం చూస్తాము కదా, ఎంతో మృదువైన మాటలు దలీలా, ఎంతో చక్కటి మాటలు, ప్రేమ మాటలు. ఆ మాటలు విని సంసోను లాంటి బలవంతుడు, అభిషక్తుడు, దేవుని గొప్ప ఉద్దేశం నెరవేర్చాలని కోరుకున్న ఆ సంసోనే ఎలాగంటే ఆ మృదువైన మాటలు, ఆ ప్రేమతో కూడిన మాటలకి లోబడి ఆయన పిలుపుని పోగొట్టుకున్నాడు, ఆయన జీవితం యొక్క ఉద్దేశం పోగొట్టుకున్నాడు, అర్ధాంతరంగా మరణించాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం నెరవేరలేదు. వాట్ డిడ్ గాడ్ ఆస్క్ హిమ్ టు డూ? యూ హ్యావ్ టు సేవ్ ద ఇజ్రాయలైట్స్. నువ్వు రక్షించాలి. వారిని రక్షించాలంటే వారికే పెద్ద భారంగా మారాడు. ఎందుకంటే అన్యురాలైన దలీలాను చూసి మైమర్చిపోయి మృదువైన మాటలకి లోబడి, అబ్బా ఎంత తేనెలా ఉంది నీ మాటలు అని. ఈరోజు జాగ్రత్త. మీ వింటున్న మీరు, మీ స్నేహితులు ఎలా ఉన్నారో జాగ్రత్త, మీరు మాట్లాడుతున్న వారు ఎలా ఉన్నారో జాగ్రత్త. అందరూ మంచిగా మాట్లాడుతున్నంత మాత్రాన అందరూ మీ వారు కారు. దే ఆర్ నాట్ యోర్స్. హ్యావ్ డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్, విచేక్షణ జ్ఞానము. అందరిని నమ్మొద్దు, అదే రీతిగా అందరినీ కూడా డౌట్ చేయొద్దు, అనుమానపడద్దు. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. దేవుడే తన జ్ఞానాన్ని అడిగాను. జ్ఞానం కావాలి. ఆయన ఆత్మ అదేంటి వరంలో ఒక వరము ఏంటిదంటే విచేక్షణ జ్ఞానం. టు అండర్స్టాండ్ హూ ఇస్ హూ. డోంట్ ఫాల్ ఫర్ స్వీట్ వర్డ్స్. అందుకనే టెస్ట్ ఎవ్రీ స్పిరిట్ అని వాక్యం చెప్తుంది. అంటే ప్రతి ఆత్మని పరీక్షించి తెలుసుకోండి, వాక్యానుసారమైననా, వీళ్ళు చేసేదంతా దేవునికి ఇష్టంగా ఉందా అని అన్నిటిని పరీక్షించి, అప్పుడు ఎంత మంచి వ్యక్తి అయినా దయచేసి మీ రహస్యాలు మాత్రము ఎవ్వరికి చెప్పకండి. దేవునికి తప్ప మీ రహస్యాలు ఎవ్వరికి చెప్పనక్కర్లే. భార్య భర్త వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ బట్టి వారు చెప్పుకోవచ్చేమో, కానీ స్నేహితులు, ప్రేమికులు అని ఇటువంటి వారికి మాత్రము మీ రహస్యాలు, డోంట్ డిస్క్లోజ్ యువర్ సీక్రెట్స్. నో బడీ ఈజ్ యాజ్ లాయల్ యాజ్ గాడ్ ఇస్ టు యూ. ఎవరు కూడా దేవుడు అంత సన్నిహితంగా లేకపోతే అంత నమ్మకంగా మన జీవితంలో లేరు. సో విలియం టిండేల్ జీవితంలో కూడా సొంత స్నేహితుడు, ఎంతో నమ్మిన స్నేహితుడు ఆఖరికి ఆయనని అప్పచెప్పేశాడనమాట.